ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడు చేసుకునే స్టైలు ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ప్రిపేర్ చేసుకునే మసాలా కారం అండి. దానితోటే కర్రీ మరింత టేస్టీగా వస్తుంది. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో పీసెస్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎగ్స్ ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. ఎగ్స్ పైన ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ పైన ఇలానే ఘాట్లు పెట్టుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవద్దండి, గట్టిగా అయిపోతాయి ఎగ్స్. ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. టమాటా పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి, కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి. కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, ఇలాచి చెక్క, సాజీరా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకోవాలి ఒకసారి. ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేసే కర్రీకి మరింత టేస్టీగా ఇక్కడ ప్రిపేర్ చేసుకునే కారంతో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.